ఉదండాపూర్ నిర్వాసితులకు ఇకనైనా న్యాయం జరిగేనా? ప్యాకేజీ రెట్టింపు కుదురుతుందా? ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్&ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఇందుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ఉదండాపూర్, వల్లూరు, కిష్టారం గ్రామ నిర్వాసితుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన సమస్యలపై విచారించి నివేదికను సమర్పించాల్సిందిగా వచ్చిన ఆదేశాల మేరకు ఆర్&ఆర్ కమిషనరు దేవునిగుట్ట తాండా సమీపంలో ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధికారులతో పాటు పలు అంశాలు చర్చించి వివరాలు సేకరించారు. పునరావాస కేంద్రంలో మౌలిక సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్&ఆర్ ప్యాకేజీ రెట్టింపు చేసి ఇవ్వాలని ఆర్&ఆర్ కమిషనర్ వినయ్ రెడ్డికి నిన్న నిర్వాసితులు వినతిపత్రం ఇచ్చారు. నిర్వాసితులు తమ పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 2021లో తక్కువ ధరలు చెల్లించి తమ భూములు తీసుకున్నారని, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని కోరారు. వల్లూరు, ఉదండపూర్ పరిధిలోని భూములకు తక్కువ ధరలు, పోలేపల్లి పరిధిలోని భూములకు ఎక్కువ ధరలు ఇచ్చారని, ఒకే రిజర్వాయర్ పరిధిలో 2 రకాలుగా ధరలు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఆర్&ఆర్ ప్యాకేజీ 16,30,000ను రెట్టింపు చేసి ఇవ్వాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన వారికి 6,50,000 కాకుండా 20 లక్షలు ఇవ్వాలని, నిర్వాసితులు అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జీవనోపాధికి ఎకరం భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అనంతరం నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సమావేశంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీఓ నవీన్, తహసీల్దార్ బ్రహ్మంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆల్రెడీ వన్ సైడ్ జడ్జ్మెంట్ ఇచ్చారు. మా ఆర్గ్యుమెంట్స్ వినలేదు, మా వర్షన్ కూడా మేము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము అనేసి సుప్రీంకోర్టులో వీళ్ళు ఒక ప్లీ పెట్టారు. అప్పటికే వాళ్ళు పిటిషనర్స్ క్యావిట్ వేసుకున్నారు, ఏదైనా అగైనెస్ట్ ఆర్డర్ ఇవ్వద్దు, మేము కూడా దాన్ని కాంటాక్ట్ చేస్తామని. అక్కడ వెళ్ళిన తర్వాత మా వాదనలు వినలేదు, వన్ సైడ్ జడ్జ్మెంట్ వచ్చింది. అప్పుడు కరోనా మూమెంట్ ఉండే. ఇప్పుడు మేము మళ్ళీ చెప్తామంటే అక్కడ నుంచి సుప్రీంకోర్టు బెంచ్ ఏం చెప్పిందంటే సీజే గారికి మేము పంపిస్తున్నాం ఇక్కడ డైరెక్ట్గా, ఇక్కడ మీరు ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్స్ అడగొద్దు. ఇక్కడ ఇప్పుడు మీరు ఈ కండిషన్ మేము అప్లై చేయాలంటే ఆనరబుల్ సీజే గారు ఏం చెప్తే మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి మళ్ళీ అక్కడ చెప్తే అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది సార్. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ అయ్యాక మళ్ళీ తరో ఎంక్వైరీ, తరో హియరింగ్స్ జరిగినాయి, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో కూడా ఇప్పుడు సీజే గారు కూడా పాతది ఏదైతే గవర్నమెంట్ అప్పుడు ఆ పాత బెంచ్ ఏదైతే ఇచ్చిందో దాన్ని కన్సిడర్ చేస్తూ ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చిందో వాళ్ళకి ఇప్పుడు అది ప్రోగ్రెస్లో ఉంది, ఇప్పుడు అమల్లో అవుతుంది. మాకెందుకు చేయట్లేదు అనేది మా డిమాండ్ సార్. మీ ఆర్డర్ కాపీ ఒకటి కలెక్ట్ చేసుకోండి, నేను దాని రిఫరెన్స్ ఏముంది అనేది నేను చదువుతాను. ఇప్పుడు మనము మాట్లాడుకున్న దాని ప్రకారం ఆర్డర్ని అయితే ఇంప్లిమెంట్ చేయలేము కదా. ఏంటని అన్నారు. సో ల్యాండ్ లెవెలింగ్ పెయింటింగ్ ఉంది, శాంక్షన్ ఉంది, వర్క్ ఫాస్ట్ కంప్లీట్ చేసి అది తొందరగా చేస్తారు. వసతులకు కూడా శాంక్షన్ ఉంది, నేను బట్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. అది నేను రివ్యూ చేసుకొని స్టార్ట్ చేస్తాను. ప్లాట్లు ఏవైతే ఇస్తున్నారు రెండోది ప్యాకేజ్ 16.3 lakhs వచ్చినాయి, అది 25 lakhs వేయండి. సింగిల్ ఫ్యామిలీని కూడా అలా కన్సిడర్ చేయమని మీ రిక్వెస్ట్ అయితే. సో PN 21లో ఇష్యూ చేసిండు. ఏజ్ కానీ లేదు అని అంటే వాల్యూస్ కానీ ఇప్పటి డేట్కి క్యాల్కులేట్ చేయమని. తర్వాత PDF కూడా అంతే. తర్వాత జీవో 120కి లేదంటే ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఒకటి ఇచ్చారు, మదన్ కలెక్ట్ చేసుకుంటాడు. అది నేను స్టడీ చేస్తాను, అది ఏ జీవో ప్రకారం ఏముంది, అందులో ఏదైనా మిమ్మల్ని కన్సిడర్ చేయొచ్చు అని అనుకుంటే ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ మీన్స్ లా, మీరు చెప్పింది అదే కన్సిడర్ చేయండి అనేది మీరు రిక్వెస్ట్. తర్వాత స్ట్రక్చర్ కాస్ట్ కూడా వేసేటప్పుడు R&B వాళ్ళు 21 రేట్స్ వేసారు, ఇప్పటి చేసే అవకాశం ఉంటే మీరు కన్సిడర్ చేయండి అనేది. ఓకే, ఏజ్ ఎవిడెన్స్ జనరల్లీ 10th క్లాస్ ఉన్న వాళ్ళకి అది లేదు అని అంటే మెడికల్ ఆఫీసర్ సంబంధించి తీసుకోండి. అందులో కూడా ఏదన్నా కరెక్షన్స్ ఉంటే, ఏదన్నా ఉంటే ఎక్కువ ఏజ్ చేయడం, తక్కువ ఏజ్ చేయడం అనేది ఉంటే ఆ ఇండివిజువల్ కేసెస్ మీరు రిప్రజెంట్ చేస్తే దాన్ని కూడా ఏం చేయొచ్చు చూడమని. తలా ఇంకా పొలం చూడలేదు సార్.
వాళ్ళ రికార్డులో కట్టు రాలేదు. అది ఇల్లు కట్టుకున్నారు ఆల్రెడీ 30 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారు. కట్టగలరు అట్లే ఉన్నది. అది ఇప్పుడేమైంది సార్ అని అంటే 30-40 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నారు. అది గ్రామకంఠంలో యాడ్ కాలేదు ఆ పొలం. సర్వే నెంబర్ల కింద మెన్షన్ అయింది అది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, ఆ పొలం మాది. ఇప్పుడు ఈ సార్ వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా మీరు ఆ పొలంలో పోయి మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకుంటే మీ ఇంటి జాగా పైసలు లేదంటే రావని భయపడిస్తున్నారు. 2 ఊర్ల మేజర్ ప్రాబ్లం అది సార్. 99 సర్వే నెంబర్లు కూడా సేమ్ సార్, ఇదే ప్రాబ్లమ్. మేము అందరం అయితే ప్లాట్లు అనేది ఉంది సార్, ఓన్లీ ప్లాట్స్ అనేది ఉంది. అందరూ దాదాపు 75 ఏళ్ళకే ఇల్లు ఉన్నాయి. ఆయన పట్టదారు వచ్చి ఇప్పుడు విలేజ్ స్ట్రక్చర్ ముందు చేసేసి ఇప్పుడు ఒక సర్వే నెంబర్కి వెళ్ళి వీళ్ళు అయితే విలేజ్ లో ఏమైనా 10 ఎకరాలు ఊరు పక్కన ఉంటే వాళ్ళు ఒక 5 ఎకరాల ల్యాండ్ చిన్న ప్లాట్లకి చేసి అమ్మేసుకుంటారు. వాళ్ళ రికార్డు 10 ఎకర్స్ అట్లే ఉంది. 10 ఎకర్స్ లేక వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసారు. మిగతా 5 ఎకర్స్ ఏమైంది, ఊరు విలేజ్ ఉంది, విలేజ్ వచ్చి మళ్ళీ కొలిసి కొలిసే వరకు ఏమవుతుంది, నీ గ్రామ కంఠం కన్నా విలేజ్ లో ల్యాండ్ ఎక్కువైసరికి ఏం గవర్నమెంట్ మాకేం చెప్తుందంటే, మీరు వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళు ఇస్తారా సార్ మనకి? మీరు కట్ చేసి వాళ్ళ డబ్బులు ఇచ్చింది ఈరోజు అప్పుడు ఏం చేసామంటే పైసలు పెట్టి కొనుక్కున్నాం కదా సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగింది కాబట్టి దాన్ని 3500 కాకుండా ఇప్పుడు యాజ్ పర్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఖాళీ పార్ట్స్ 10,000 దాకా అడుగుతున్నాం సార్. ఎందుకంటే ఇప్పటికే లాస్ చాలా 9 ఏళ్ళు అయిపోతుంది. ఇంతవరకు క్లారిటీ చెప్తలేదు సార్. నాకు వాల్యూ ఏమేమి వాల్యూ చేసారు, ఒక స్క్వేర్ ఫీట్ ఎంత ఇస్తారు రేటు, ఇంటి వాల్యుయేషన్ ఎంత ఇచ్చారు చెప్తారు. అంటే స్క్వేర్ యార్డ్ కు మీరు ఏం రేటు కట్టిస్తారు, ఆ రేట్ ఇప్పటి వరకు మాకు చెప్పేది అది ప్లాట్ జియో కాపీ ఇస్తాను. బట్ ఇది అంటే నేను రిప్రజెంట్ చేస్తాను. బట్ ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా మినిస్టర్ గారు అడిగినందుకు విన్నాను 25 lakhs అది వాళ్ళు ఫస్ట్ పేపర్ 25 అని వచ్చింది, మళ్ళీ 32 రావడానికి 25 సింగిల్ ఫ్యామిలీ కూడా డబుల్ వచ్చినట్టు చేయాలి సార్. చెప్పిన ఆర్డర్ ఇస్తాను మేమైతే చెప్పినాము. అది కూడా వాళ్ళకు 25 lakhs పెట్టుకొని 24 అవర్స్ చేయాలి. అయితే 18 years ఉన్న వాళ్ళకు 21 వరకు కట్ అప్డేట్ చేస్తారు సార్. అట్లా కాకుండా 24 కట్ అప్డేట్ వచ్చింది. ఎందుకంటే మ్యారేజ్ లేదు సార్, కొంతమంది మ్యారేజ్ కూడా చేసుకుంటారు ఆల్రెడీ.